హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో మరొక కొత్త జాబ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. జాబ్ ఏంటి అని అంటే ఎస్ఎస్సిలో అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 1340 జూనియర్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ అర్హత ఏంటిది, వయస్సు ఏంటిది, అసలు ఫస్ట్ బేసిక్ పే స్కేల్ ఎంత ఇస్తారు, ఈ ఎగ్జామ్స్ ఎన్ని దశల్లో ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అలాగే ఈ ఎగ్జామ్ ఫీజు ఏంటి, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే బీటెక్లో అంటే ఈ జూనియర్ ఇంజనీర్ల పోస్ట్కి ఏ ఏ అభ్యర్థులు అప్లై చేసుకోవాలి అని అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అర్హత సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ అయితే ఉండాలి. ఏజ్ విషయానికి వచ్చేసరికి 1 జనవరి 2026 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి. కొన్ని పోస్టులకైతే 32 ఇయర్స్ వరకే అవకాశం అయితే ఉంది. ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్, ఓబీసీలకు 3 ఇయర్స్, దివ్యాంగులకైతే 10 to 15 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక పే స్కేల్కి వచ్చేసరికి ఫస్ట్ పే స్కేల్ 35,400 నుంచి లాస్ట్ పే స్కేల్ 1,12,400 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఇక ఎగ్జామ్లో ఎలా ఎంపిక చేస్తారు ఈ పోస్ట్కి అని అంటే కంప్యూటర్ బేస్డ్ పరీక్షలతో అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎలా కండక్ట్ చేస్తారంటే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వాళ్ళకైతే 200 మార్క్స్తో ఫస్ట్ పేపర్ అయితే ఉంటుంది. సెకండ్ పేపర్కి వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ అంటే మీరు ఎంచుకున్న స్పెషలైజేషన్ గురించి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. దానికి 300 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్గా 500 మార్క్స్ పేపర్ అయితే ఈ ఎగ్జామ్కి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూలై 2025 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 100 రూపీస్. ఇంకా మహిళలు, ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఎలాంటి ఫీజు ఉండదు. పేపర్ 1 పరీక్ష ఎగ్జామ్ డేట్స్ అయితే అక్టోబర్ 27 నుంచి 31 వరకు అయితే ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి చాలా రోజులు ఉంటుంది. పేపర్ 2 ఎగ్జామ్ అయితే జనవరి నుండి ఫిబ్రవరి 2026లో ఉండొచ్చని అంచనా. ఎలిజిబుల్ ఉన్న అభ్యర్థులైతే ssc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. చివరి టైం వరకు అయితే వెయిట్ చేయకండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి.